పోలవరానికి సంబంధించి ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని మొన్న చంద్రబాబు గారు చెప్పారు. ఆ తర్వాతన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బృందాలు రావడం, అట్లాగే అంతర్జాతీయ నిపుణులు రావడం, వీళ్ళందరూ తేల్చింది డయాఫ్రమ్ వాల్కి ఆల్టర్నేటివ్గా ఇంకో డయాఫ్రమ్ వాల్ కట్టేసేసి పని బిగిన్ చేసేయండి అని చెప్పారు. అసలు సమస్య నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నా, మట్టి కట్ట వేసి, కాపర్ డ్యామ్ అంటే మట్టి కట్ట ఇంకేం లేదు, కట్టి నీళ్ళని షిఫ్ట్ చేయాలి. అక్కడ అసలు సమస్య. ఎందుకు అది కట్టట్లేదు, ఇంతకుముందు చంద్రబాబు గారు ఎందుకు కట్టలేదు, మధ్యలో గ్యాప్స్ ఎందుకు ఇచ్చారంటే కడితే ఊళ్ళు మునిగిపోతాయి కాబట్టి ఆగిపోయింది. ఇప్పుడు దాంట్లో తొలి దశకి ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం 12,500 కోట్ల రూపాయలు అడగటం, కేంద్ర ప్రభుత్వం కూడా 12,500 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడుతోంది. టోటల్గా 2026 నాటికి పోలవరానికి సంబంధించినటువంటి నిర్మాణం తొలి దశ ప్రారంభం కాబోతోంది. ఏదైతే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామన్నటువంటిది. టోటల్గా 8,044 కోట్లు జగన్ టైంలో ఖర్చు పెట్టారు అన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తేల్చారు. అందులో జగన్ టైంలో మట్టి పని, కాంక్రీటు, మట్టి పని లైనింగ్ స్ట్రక్చర్సు ఇవన్నీ కూడా పూర్తయినాయి అన్నటువంటిది. అంతకుముందు ఏదైతే కాపర్ డ్యాము, తర్వాత డయాఫ్రమ్ వాల్ అన్నటువంటి విషయం. ఇప్పుడు విషయం వల్ల ఏంటంటే ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే జగన్ టైంలో ఇదే ప్లాన్ చేశారు. తొలి దశ 41.5 అడుగులు అన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శించింది, అసలు కట్టాల్సిన దాన్ని తొలి దశ పేరుతో డ్రామా ఆడుతున్నారు అన్నట్టు. నేను అప్పుడే చెప్పా, మొదట బిల్డింగ్లో ఒక ఫ్లోర్ కట్టాక రెండో ఫ్లోర్ కడతారు కానీ రెండోది మూడోది ముందే కట్టారు. అట్లాగే ఇది తొలి దశ జరుగుతుంది, టోటల్ నిర్మాణానికి కేంద్రమే డబ్బులు ఖర్చు పెట్టుకునేటట్టు చూసుకోవాలి మనం అన్నటువంటి. తొలి దశతో పూర్తి చేస్తారా, మలి దశలు కూడా ఉంటాయా అన్నటువంటిదే ఇక్కడ కీ పాయింట్. ఇప్పుడు పత్రికలు ఆ రోజున అవి రాసినటువంటి పత్రికలు ఇప్పుడు మళ్ళీ అదే ఈనాడు జ్యోతి ఇప్పుడు తొలి దశ కరెక్ట్ అన్నటువంటి వాదననే చేసుకొస్తాయి. కాబట్టి ఇప్పుడు సాక్షి ఏం చేస్తుందో చూడాలి. బట్ వాళ్ళకనే అర్హత ఉండదు, ఎందుకంటే జగన్ అది ఒప్పుకుని వచ్చినటువంటి సందర్భం. బట్ ఇక్కడ పోలవరానికి సంబంధించి తొలి దశ పూర్తితో ఎంత నీళ్ళు వస్తాయి, ఆ తర్వాత దశలకి ఎంత నీళ్ళు వస్తాయి అన్నదే ఇక్కడ కీ పాయింట్.